టెండర్ అయిన తర్వాత నిధుల కొరతతో పూర్తి స్థాయిలో దాన్ని చేపట్టలేకపోయాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఏ పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. రైతుల పక్షాన మనం పోరాడుతున్న బాధ్యత ప్రతి పార్టీకి ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు కూడా వాళ్ళకు కూడా కాలువ ద్వారా ఈ నీళ్లు తీసుకుని క్రమంలో వాళ్ళకు కూడా దాదాపుగా 10 చెరువుల వరకు నీళ్లు అందించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయన పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి సీఎం గారిని ఒప్పించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరి ముగిస్తే ఎంతో మేలు చేసిన వాళ్ళైతే ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఏదో వచ్చి దీని గురించి ప్రతిరోజు కూడా మైలు తక్కువ పెట్టుకుంటామన్నాము. ఖచ్చితంగా మేము ఏదో చేస్తామని ఈ కార్యక్రమంతో బయటకు వస్తే ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. ఇది ఇతరులకు అని మరి చెప్పి గట్టిగా అడిగి తీసుకుని వస్తే మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఒక రోజు కాదు, భవిష్యత్తులో గుంతకల్ మండలంలో ఇప్పటికే దాదాపుగా మన పీరియడ్ లో అప్పుడు జగదీష్ అన్న గారు, మేము గేట్ కాలేజ్ సుధీర్ రెడ్డి అన్న గారు దీనిపైన పోరాటం చేసి మరి తాతకొండ చెరువు, తర్వాత వైద్య చెరువు, మరి దాదాపుగా చెన్నాయకుంట వరకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు గతంలో కూడా మేమే కలిసి మరి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా అప్పుడు రైతులను ఒప్పించి మరి వాళ్ళకి నీళ్లు అందించే కార్యక్రమం చేశాం. కాబట్టి గుంతకల్ మండలం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం కావాలంటే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది కేవలం హంద్రీ నీళ్ల ద్వారా మరి చెరువులకు నీళ్ళందించి ఈ నీటిని ఒక గుంతకల్ మండలమే కాదు మరి మామిడి మండలానికి కూడా కొన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ మరి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా నిధులు కేటాయింపు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తప్పకుండా ముగించే దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల తరఫున రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదో ఊరికే మాటలు చెప్పి మరి తప్పించుకునేది కాదు. దాని గురించి శ్రద్ధగా పోరాడితే పెద్ద సమస్య అయితే ఏం లేదు. కాబట్టి మరి ఈ రోజుకి మళ్ళా మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇన్ని రోజులుగా మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. సామూహిక దీక్షలు అంటే అది ఈ విషయంలో మరి రైతులకు ఎంత జరుగుతుందో తెలిసిన వారుగా అదేవిధంగా మళ్ళా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఒక సంకల్పంతో మరి మన జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతో మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఎందుకంటే దీని అవసరం తెలిసిన వ్యక్తులుగా రైతులు కూడా ఈ రోజు నడుము బిగించి మేము కూడా మీతో పాటు ముందుకు కదులుతామని మరి వాళ్ళు కూడా రైతులందరూ కూడా ప్రత్యేకంగా మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా రోజు ఈ శిబిరంలో సామూహిక దీక్షల్లో పాల్గొంటా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడే పార్టీ. కాబట్టి తప్పకుండా మా సంపూర్ణ మద్దతు ఈ చెరువులకు నీళ్ళిచ్చే కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు ఎన్ని పోరాటాలు చేసినా మేము ముందుండి మరి మా సహకారాన్ని ఈ విషయంలో తప్పకుండా అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వంలో ఉన్న
అధికార పార్టీలో ఉన్న నాయకులు సీఎం గారు అయితేనేమి భయావుల కేశవ్ గారు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, రైతులకు మేలు చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ఒక తాగునీరే కాదు, తాగునీరు అందించే కూడా మరి చాలా గ్రామాలకు చెరువులకు మంచినీటిని అందించే కార్యక్రమం కూడా చేయొచ్చని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు పూర్తి స్థాయిలో మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపేందుకు మేము రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మరి పోరాటం వృధా పోకూడదు, ఖచ్చితంగా మనం సాధించుకునే దిశగా అడుగులు వేస్తామని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మరి రైతు సోదరులకు, సిపిఐ పార్టీకి, పార్టీ కార్యవర్గ సభ్యులకు, మరి అదేవిధంగా నాయకులకు, మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుంటున్న రైతు సోదరులకు అందరికీ కూడా మరోసారి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.